రాష్ట్రంపై దిత్వా తుఫాను ప్రభావం స్వల్పంగా ఉండనుంది. తుఫాను ప్రభావంతో ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, కుమ్రంభీం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రస్తుతం బలహీనపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ఎఫెక్టు తెలంగాణ రాష్ట్రం పైన అంత పెద్దగా లేకున్నా ముఖ్యంగా ఇది ఏపీలోని కోస్తా తర్వాత ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం ఉంది. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా మారిపోతుంది. ఇక ప్రజెంట్ మనకి చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో, తర్వాత పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను బలహీన పడుతుంది. సో ఈ తీవ్రంగా వాయుగుండంగా ఏర్పడి తుఫానుగా చాలా ఏరియాలో మనకి ఇప్పటికే చూసాం. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అక్కడ నెల్లూరుతో పాటు తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా జిల్లాలో మనకి ప్రజెంట్ చూడొచ్చు. నెల్లూరుతో పాటు ఇంకా కోస్తాలో ఉన్నటువంటి చాలా జిల్లాలకు దీని ఎఫెక్ట్ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈరోజు ఒక భారీ వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందులో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా కూడా ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి సంబంధించి ఈ యొక్క తీరానికి సమాంతరంగా ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ప్రయాణిస్తుంది. సో రానున్న 12 గంటల వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండనున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే చాలా ఏరియాలో కూడా ఎక్కువగా ఈదురుగాలుల దాటికి పూర్తిగా అస్తవ్యస్తంగా జనజీవనంలో అక్కడ కోస్తాలతో పాటు అటు ఆంధ్రాలోని కొన్ని జిల్లాలు దీనికి ఎఫెక్ట్ గురి కావడం జరిగింది. అయితే ఈ ఎఫెక్ట్తో పాటు ఎక్కువగా తెలంగాణకు సంబంధించి మాత్రం ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనే ప్రభావం ఉంది. ఇక చలి తీవ్రత మాత్రం ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, తర్వాత కరీంనగర్, తర్వాత అటు ఉమ్మడి ఆదిలాబాద్లోని ఆసిఫాబాదు, నిర్మలు ఈ ఏరియాలో మాత్రం కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ చలి తీవ్రత పెరుగుతుంది. ఇక ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఉంటే మాత్రం దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా కొంత నిన్నటి నుంచి ఈ రోజు వరకు చలి తీవ్రత కొంత తగ్గింది. అంతా అంటే మన గత 2-3 రోజులతో పోలిస్తే మాత్రం చలి తీవ్రత చాలా తక్కువగా ఉంది. అయితే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత